ఫ్రెండ్స్, అమ్మ కడుపులో పడ్డ నుండెళ్ళి 9 నెలలు మోసి కానీ పెంచి లాలిచ్చి పాలిచ్చి మనల్ని ఇంత వాళ్ళని చేస్తే వాళ్ళ కన్న రుణం అయితే తీర్చుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఎంత వీలైతే అంతవరకు తల్లిదండ్రులకు సేవ చేయాలి. కానీ రేపటి రోజున మనం పిల్లలకు తల్లిదండ్రులు అవుతాం. అప్పుడు మన లైఫ్ ఎట్లా ఉంటుందో కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కనిపెంచితేనే ఈరోజు ఈ భూమి మీద ఉండి ఈ 5 మెతుకులు తింటున్నామంటే కారణం వాళ్ళే. ఇలా బతుకుతున్నామంటే కారణం కూడా వాళ్ళే. వాళ్ళు కనిపించకపోతే మనం లేము. నాకేమనిపిస్తుంది అంటే చాలామంది తల్లిదండ్రులను తీసుకుపోయి రోడ్ల మీద వదిలేసి అనాథలు తిరిగి చూస్తారు ఫ్రెండ్స్. వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. వీళ్ళని కనాలే పెంచాలి, వీళ్ళు రోడ్డు మీద వదిలేస్తారు అని. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఎట్లా అంటే మంచిగా చూసుకుందాము, మంచిగా చదువుకుందాము, కనిపించిర్రు కదా, మన కోసం ఎంత చేసిర్రు కదా, మనం చూసుకుందాం అంటే కొంతమంది తల్లిదండ్రులు పట్టుదలతో నుండి పంతాలకు పోయి రారు ఫ్రెండ్స్. కొంతమంది ఈగో అనేది వాళ్ళని దెబ్బతీస్తుంది. కానీ ప్రతి ఒక ఏజ్ వచ్చిందంటే వాళ్ళకి కావాల్సింది కడుపు నిండా అన్నము, సుఖంగా ఉండడమే ప్రతి తల్లిదండ్రులు. ఎందుకంటే కనిపెంచి పెద్ద చేసి పని చేసి మనల్ని సాస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ముసలోళ్ళు అయినాకనే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి సుఖం అనేది. కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకుందాము అన్నప్పుడేమో కొంతమంది తల్లిదండ్రులు అసలు రారు. అబ్బాయి తల్లిదండ్రులు అయినా అమ్మాయి తల్లిదండ్రులు అయినా ఎవరైనా. కొంతమంది ఏమో చూసుకోక మాకు భారం అనుకొని రోడ్ల మీద వదిలేసే వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. కానీ మనం చేరదీసి చూద్దాము రారి ఉండురి అన్న వాళ్ళేమో రారు ఫ్రెండ్స్. ఇట్లున్న వాళ్ళకి అట్లా లేరు, అట్లున్న వాళ్ళకి ఇట్లా లేరు. ఏం చేద్దాం ఫ్రెండ్స్? దయచేసి ఒక్కటే, పెద్దలైనా అర్థం చేసుకోండి. ఏమని మా పిల్లలు మాకే ఎదటోళ్ళు అయితే గారని అది అర్థం చేసుకోరు. కన్న పేగు బంధం అయితే ప్రేమ ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ఉండదు ఆ ప్రేమ, స్వార్థపరులకైతే ఉండదు. నిజాయితీ తల్లిదండ్రులకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి బిడ్డల కోసమే ఏదైనా చేస్తారు.